ఒక విమానం 3400 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అందులో ప్రయాణిస్తున్న 121 మంది శవాలుగా మారారు. ఆ విమానం పైలట్ లేకుండా చాలా దూరం వరకు ప్రయాణం చేసింది కూడా. అయితే ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా చనిపోయారు? పైలట్ లేకుండా ఆ ఫ్లైట్ కొంత దూరం వరకు ఎలా ప్రయాణించింది? ఆ ఫ్లైట్ అసలు ఎలా క్రాష్ అయింది? ఈ విషయాలన్నింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 14 ఆగస్టు 2005 ఉదయం సమయంలో హీలియోస్ ఫ్లైట్ 522 సైప్రస్లోని లార్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గ్రీస్లోని ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్లడానికి రెడీగా ఉంది. 9 గంటల 7 నిమిషాలకు ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆ ఫ్లైట్లో 115 మంది ప్యాసింజర్స్ అలాగే 6 క్రూ మెంబర్స్ మొత్తం కలిపి 121 మంది జర్నీ చేస్తున్నారు. కానీ ఆ 121 మంది ఇంకొద్ది నిమిషాల్లో శవాలుగా మారబోతున్నారని అస్సలు ఊహించి ఉండరు. హీలియోస్ ఫ్లైట్ 522 నడుపుతుంది జర్మనీకి చెందిన కాంట్రాక్ట్ బేస్డ్ పైలట్ హాన్స్ జర్గన్ మెరైన్. అతని వయసు 28 సంవత్సరాలు. అతనికి 16,900 గంటల ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. కో పైలట్గా 21 సంవత్సరాలు ఉన్న ప్యాంపోస్ చార్ల్స్ బోస్ అతనితో ఉన్నాడు. ఇతనికి 7,549 గంటల ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదే ఫ్లైట్లో అటెండెడ్గా ఆండ్రియాస్ ఉన్నాడు. విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల తర్వాత అంటే 9 గంటల 12 నిమిషాలకు ఆ విమానం 12,040 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఈ ఎత్తుకు చేరుకున్న తర్వాత విమానంలో అకస్మాత్తుగా ఒక అలారం మోగింది. అలారం గురించి తెలుసుకున్న తర్వాత అది టేకాఫ్ కాన్ఫిగరేషన్ వార్నింగ్కి చెందిన అలారంగా పైలట్లు గుర్తించారు. ఆ విషయం తెలిసిన తర్వాత ఇద్దరు పైలట్లు చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే టేకాఫ్ కాన్ఫిగరేషన్ అలారం ఫ్లైట్ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు లేదా టేకాఫ్కి సిద్ధంగా లేనప్పుడు మాత్రమే మోగుతుంది. 12,000 అడుగుల ఎత్తులో ఇలా అలారం మోగడంతో ఆ ఇద్దరు పైలట్లకు అసలు కారణమేంటో అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళు ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని సంప్రదించడం మంచిదని ఏటీసీతో మాట్లాడాలనుకున్నారు. ఏటీసీ అధికారులకు టేకాఫ్ కాన్ఫిగరేషన్ వార్నింగ్ అలారం మోగుతుందని పైలట్ చెప్తుండగానే కంట్రోల్ ప్యానెల్లో ఉన్న అన్ని అలారంలు ఒకేసారి మోగడం స్టార్ట్ చేశాయి. అన్ని అలారాలు ఒకేసారి మోగటం వల్ల పైలట్లు చెప్పేది ఏటీసీకి అర్థం కాలేదు. దీంతో పాటు మాస్టర్ కాషన్ అలారం కూడా మోగడం స్టార్ట్ చేసింది. దీని అర్థం ఏంటంటే ఫ్లైట్లోని చాలా సిస్టమ్స్ ఓవర్ హీట్ అయ్యాయి అని. దీంతో పైలట్ల కష్టాలు పెరుగుతున్నాయి. వాళ్ళకి ఆ సమయంలో ఇలా ఎందుకు జరుగుతుంది అస్సలు అర్థం కాలేదు. దీంతో పాటు ఫ్లైట్ మొత్తం అలజడి మొదలైంది. ఫ్లైట్లో ఉన్న క్రూ మెంబర్స్ ప్యాసింజర్స్ని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమైపోతూ ఉంది. ఆక్సిజన్ మాస్కులు వాటంతటవే కిందకు వచ్చాయి. ఫ్లైట్లో ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతాయో అప్పుడు ఆక్సిజన్ మాస్కులు వాటంతటవే కిందకి వస్తాయి. ఈ సమయంలో ఫ్లైట్ 18,000 అడుగుల ఎత్తులో ఉంది. పైలట్లు ఏటీసీని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ల మాటలు ఏటీసీ వరకు చేరుకోవడం లేదు. ఇదిలా ఉండగా కొంత సమయం తర్వాత వాళ్ళకి ఏటీసీతో పూర్తిగా కనెక్షన్ తెగిపోయింది. ఏటీసీ కూడా ఆ ఫ్లైట్తో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంది, కానీ వాళ్లకు అటు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఫ్లైట్ అలా పైకి వెళ్తూనే ఉంది. అయితే ఫ్లైట్కి ఆ దారిలో వెళ్లడానికి 1:45 నిమిషాలు పడుతుంది. అంటే దాదాపుగా 10 గంటల 45 నిమిషాలకి ఎథెన్స్ ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. కానీ 9 గంటల 23 నిమిషాలకు ఆ ఫ్లైట్ 34,000 అడుగుల ఎత్తు వరకు చేరుకుంది. ఆ తర్వాత 9 గంటల 37 నిమిషాలకు ఆ ఫ్లైట్ ఎథెన్స్కి చెందిన ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్లోకి ప్రవేశించింది. 10-12 నిమిషాల నుంచి 10 గంటల 50 నిమిషాల వరకు ఎథెన్స్ ఏటీసీ టీం రేడియో ఫోన్ల ద్వారా ఈ ఫ్లైట్తో మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా ఆ ఫ్లైట్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అప్పుడు సరిగ్గా సమయం 10 గంటల 45 నిమిషాలు అయింది. ఈ టైంకి ఫ్లైట్ ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాల్సి ఉంది. కానీ అది ఎక్కడ ఉందో తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని గ్రీస్ గవర్నమెంట్ 2 ఫైటర్ జెట్లను ఈ విమానాన్ని వెతకడానికి పంపించింది. కొంత టైంలోనే ఈ ఫైటర్ జెట్లు హీలియోస్ 522ని కనుక్కొన్నాయి. ఈ ఫైటర్ జెట్లు ఎగురుతూనే ఆ ఫ్లైట్ లోపల ఏం జరుగుతుందో చూడడానికి విమానానికి దగ్గరగా వచ్చాయి. ఫైటర్ జెట్ పైలట్ లోపల ఫ్లైట్లో కో పైలట్ స్థానంలో ఎవరో కూర్చుని ఉండటం చూశాడు. అయితే మొదటి సీట్లో ఉన్న వ్యక్తి తల కిందకి వేలాడి ఉండడం జెట్ పైలట్ చూశాడు. దాని తర్వాత ఫైటర్ జెట్ పైలట్ వెనకకి వెళ్లి వెనక వైపు ఉన్న పరిస్థితి కూడా గమనించాడు. అప్పుడు ఆ పైలట్ ఆశ్చర్యపోయి తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ ఫ్లైట్లో ఏ ఒక్క ప్యాసింజర్ కూడా తల తిప్పి వీళ్ల వైపు చూడట్లేదు. అలాగే ఏ ఒక్క ప్యాసింజర్ నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి రియాక్షన్ రాలేదు. 11 గంటల 49 నిమిషాలకు ఓ వ్యక్తి ప్లేన్ క్యాబిన్లో నుంచి కాక్పిట్ వైపు వెళ్లడం గమనించారు. కొంతసేపటి తర్వాత ఈ వ్యక్తి
కాక్పిట్ కెప్టెన్ సీట్లో కూర్చుని ఉండడం చూశారు. కాక్పిట్లో కూర్చుని ఉన్న వ్యక్తికి ఈ ఫైటర్ జెట్లో ఉన్న పైలట్లు సిగ్నల్స్ ఇచ్చి అక్కడ పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్లేస్లోకి వచ్చిన వ్యక్తి కూడా ఈ ఫైటర్ జెట్ పైలట్లకు ఏదో చెప్పాలని అనుకున్నాడు, కానీ ఆ విషయం ఏంటో జెట్ పైలట్లకు అర్థం కాలేదు. 1 నిమిషం తర్వాత, అంటే 11:50 ఆ ఫ్లైట్ యొక్క లెఫ్ట్ ఇంజిన్ పనిచేయడం ఆగిపోయింది. ఫ్లైట్ ఎడమవైపుకి వంగి వేగంగా కిందకు వచ్చేస్తూ ఉంది. పైలట్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఫ్లైట్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు, కానీ అతను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సరిగ్గా 12 గంటలకు ఆ ఫ్లైట్ యొక్క రైట్ ఇంజిన్ కూడా పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఫ్లైట్ పూర్తిగా అదుపు తప్పి 12:04 ఎథెన్స్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్లో క్రాష్ అయింది. ఈ ఫ్లైట్ క్రాష్ అవడం వల్ల ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అలాగే క్రూ మెంబర్స్ మొత్తం కలిపి 121 మంది చనిపోయారు. ఈ 121 మందితో ఉన్న ఫ్లైట్ ఆ కొండని ఢీకొట్టినప్పుడు ఆ క్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి. ఆ టైంలో ఆ ఫైటర్ జెట్ పైలట్లు వాళ్ళ కళ్ల ముందే అంతమంది చనిపోతూ ఉంటే ఏమీ చేయలేక నిస్సహాయక స్థితిలో ఉండిపోయారు. ఆ తర్వాత గ్రీస్ మొత్తం ఫ్లైట్ 522 క్రాష్ అయిందన్న వార్త వ్యాపించింది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. 121 మందిని వెతికి బయటకు తీయడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ ప్రమాదంలో దొరికిన డెడ్ బాడీస్ని ఎగ్జామిన్ చేస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అదేంటంటే ఆ ప్లేన్లో ఉన్న చాలామంది ఫ్లైట్ క్రాష్ అవ్వక ముందే చనిపోయారు. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏంటంటే పైలట్ కూడా ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ముందే చనిపోయాడు. మరైతే దాదాపు 2 గంటల పాటు ఆ ఫ్లైట్ ఎవరి కంట్రోల్లో ఉంది? వీడియో మొదట్లో మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. అతను ఫ్లైట్ అటెండెంట్ ఆండ్రియాస్. అతనే అప్పటి వరకు ఫ్లైట్ని కాపాడుకుంటూ వచ్చాడు. చివరిసారిగా అతని గొంతే ఏటీసీకి వినిపించింది. ఆండ్రియాస్ 5 సార్లు మేడే మేడే అని సహాయం కోసం ప్రార్థించాడు. ఆండ్రియాస్ దగ్గర యూకేకి చెందిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంది, కానీ అతనికి బోయింగ్ 737ను కంట్రోల్ చేసే అనుభవం అయితే లేదు. అయినా కూడా అతను జనావాసం నుంచి దూరంగా తీసుకువెళ్ళడానికి చాలా ట్రై చేశాడు. అయితే ఈ సంఘటన మొత్తం ఎక్స్పర్ట్స్ విచారణ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఫ్లైట్ లెఫ్ట్ సైడ్కి వంగటానికి కారణం లెఫ్ట్ సైడ్ ఇంజిన్లోని ఫ్యూయల్ అయిపోవడమే. కానీ ఈ ప్రమాదానికి అసలు కారణం తెలుసుకోవడం ఇంకా మిగిలే ఉంది. ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ దృష్టి కంట్రోల్ ప్యానెల్లో ఉన్న ఒక బటన్ మీద పడింది. అలాగే ఆ బటన్ ఫ్లైట్ ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఫ్లైట్ ప్రెజర్ని సెట్ చేస్తుంది కూడా. ఆ బటన్ని చూడగానే ఆఫీసర్కి మొత్తం విషయం అర్థమైపోయింది. ఆ ప్రెజర్ బటన్ మొత్తం ఫ్లైట్లో ఎయిర్ని కంట్రోల్ చేస్తుంది. మామూలుగా బయట ఉన్న ఇంజిన్ బయట గాలిని కొద్ది కొద్దిగా లోపలికి పంపిస్తుంది. దానివల్ల లోపల ఉన్న ప్యాసింజర్స్కి ఆక్సిజన్ అందుతుంది. అందుకే ఈ బటన్ని ఎప్పుడూ కూడా ఆటోమేటిక్ మోడ్లోనే ఉంచుతారు. ఒకవేళ ఈ బటన్ని మాన్యువల్ మోడ్లో ఉంచితే దీన్ని పైలట్ గాని కో పైలట్ గాని గమనిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఈ సంఘటన జరగడానికి ఒక రోజు ముందుకు వెళితే ఆ రోజు ఈ ఫ్లైట్ ఎప్పట్లానే సర్వీస్కి వెళ్ళింది. అక్కడ వాళ్ళు సరిగ్గా చెక్ చేసి సర్వీసింగ్ చేశారు. అయితే వాళ్ళు ఈ ప్రెజర్ బటన్ని మాన్యువల్ మోడ్లో సెట్ చేసి పైలట్కి అప్పగించారు. విమానం టేకాఫ్ తర్వాత పైలట్ గాని అలాగే కో పైలట్ గాని ఆ బటన్ మాన్యువల్ మోడ్లోనే ఉంది అన్న విషయాన్ని గమనించలేదు. దానివల్ల మెల్లమెల్లగా విమానంలో ఆక్సిజన్ పరిమాణం అనేది తగ్గుతూ వచ్చింది. దీనివల్లే ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. కాక్పిట్లో కూర్చున్న పైలట్లకు ఈ అలారం వినిపించగానే దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఒక్కసారి కూడా వాళ్ల చూపు ఆ బటన్ మీద పడలేదు. ఆ బటన్ ఆన్లోనే ఉండడంతో కాక్పిట్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి తగ్గిపోయాయి. దానివల్ల 2 పైలట్లు కూడా స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చారు. అయితే విమానంలో ఆక్సిజన్ మాస్కులు ప్యాసింజర్స్ అందరికీ దొరికాయి. కానీ కాక్పిట్లో ఉన్న ఆక్సిజన్ మాస్కులు వాటంతటకవే కిందకి రావు. ఆ కారణం చేత 2 పైలట్లు కూడా స్పృహ కోల్పోయారు. కొంత సమయం తర్వాత ఆ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ అలాగే క్రూ మెంబర్స్ ఒక్కొక్కరుగా స్పృహ కోల్పోతూ వచ్చారు. ఎందుకంటే ప్యాసింజర్ సీట్పై ఉన్న ఆక్సిజన్ మాస్క్ కేవలం 12 నిమిషాల వరకే ఆక్సిజన్ ఇవ్వగలదు. ఆ 12 నిమిషాల తర్వాత ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ ఒక్కొక్కరుగా తమ ప్రాణాలని విడిచారు. ఆ ఫ్లైట్ ఆటో పైలట్ మోడ్లోనే ఎథెన్స్ వైపు వెళ్తూ ఉంది. అప్పటికే ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరిలో ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. ఆ ఒక్కరే ఫ్లైట్ అటెండెంట్ ఆండ్రియాస్. అందరూ చనిపోయినా కూడా ఆండ్రూస్ మాత్రం ఇంత ఎక్కువ సమయం ఎలా బతుకున్నాడని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆండ్రూస్ ఒక స్కూబా డైవర్. స్కూబా డైవర్ తన శ్వాసను ఎక్కువసేపు ఆపుకోవడంలో సమర్థుడై ఉంటాడు. అందుకే అతను అప్పటి వరకు కూడా బతికే ఉన్నాడు. తర్వాత అతనికి కూడా ఆక్సిజన్ దొరకకపోవడంతో పరిస్థితి చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఏదో ఒక విధంగా అతను కాక్పిట్ వరకు వెళ్లి ఫ్లైట్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఆ ఫ్లైట్ ఎథెన్స్ వరకు వెళ్లకుండానే ఫ్లైట్ మొత్తం శవాలతో నిండిపోయింది. చివరి వరకు అతను ఫ్లైట్ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించాడు, కానీ దురదృష్టవశాత్తు అతను సఫలం అవ్వలేకపోయాడు. దీంతో ఆ ఫ్లైట్ వెళ్లి కొండలను ఢీకొట్టింది.
అందులో ఉన్న 121 మంది ప్రయాణికులు అందరూ కూడా చనిపోయారు. దాదాపు 15 నెలల తర్వాత గ్రీస్ ప్రభుత్వం దీనికి సంబంధించిన రిపోర్ట్స్ని సమర్పించారు. అందులో ఈ పూర్తి ఘటనకు కేవలం ఆ ఫ్లైట్లో ఉన్న ప్రెజర్ని సెట్ చేసే బటన్ మాన్యువల్ మోడ్లో ఉండటమే కారణమని చెప్పారు. అయితే అసలు దోషులు ఈ సర్వీస్ సెంటర్కి సంబంధించిన ఎంప్లాయీస్ అని అధికారులకు అనిపించకపోవచ్చు. కానీ ఈ ప్రెజర్ కంట్రోల్ బటన్ని ఆటో మోడ్ నుంచి మాన్యువల్ మోడ్లోకి మార్చారు. అయితే ఇలా మార్చిన విషయాన్ని వాళ్ళు ఎవరికీ చెప్పలేదు. వాళ్ళు ఆ బటన్ని మళ్ళీ ఆటో మోడ్కి మార్చాలి లేదా ఆ విషయాన్ని పైలట్కి చెప్పాలి. ఈ రెండిట్లో వాళ్ళు ఏ పని కూడా చేయలేదు. ఆ రోజు వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉండకపోతే ఆ 121 మంది ప్యాసింజర్స్ ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదు. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.